Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. If we say that we have no sin, we deceive ourselves. 1 John chapter 1 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మాటలండి. చూడండి, చాలా మంది అనుకుంటారు మనుషులు, మనము పాపం లేదు, మనం మంచి వాళ్ళము, మనలో ఎటువంటి పాపం లేదని తమకు తామే అనుకొని ఉంటారు. అలా కాదండి. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏ రీతిగా తెలియచేస్తుందంటే, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము అని యోహాను గారు తెలియచేస్తున్నాడండి. చూడండి, మనలో ఏ పాపము లేదని మనం అనుకోకూడదు. మనం మంచి వారమని ఇతరులకు చెప్పుకోకూడదు. మనలో పాపం లేదని కూడా ఎవరికి చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటే గనక మనలను మనమే మోసపుచ్చుకుందాం. ఎందుకంటే మనకంటే అందరికంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన యథార్థవంతుడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. మనుషుల కంటే యేసయ్య గొప్పవాడని మనం చెప్పుకోవాలి. మనం దేవుని యొక్క నామాన్ని మాత్రం గురించి చెప్పాలండి. ఈ సృష్టిలోను ఎవరు కూడా పాపము లేని వారంటూ ఎవరూ లేరు. అందరూ పాపులమే. మన కొరకు ప్రాణం పెట్టి సిలువలోను రక్తం కార్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నీతిమంతుడై యథార్థవంతుడై ఉన్నాడు. మనము జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. జ్ఞానముతో కూడిన మాటలు మాట్లాడాలండి. అయితే దేవుడు ప్రతినిత్యం మనతో తెలియచేస్తున్న వాగ్దానాల రీతిగా దేవుడు మనలో ఉన్నటువంటి యొక్క పాపములను కడుగుతాడండి. మనలను పరిశుద్ధపరచగలిగే దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. కనుక ఈ మాటలను బట్టి మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రవ్వా. యేసయ్య, మనుషులైనటువంటి వారు అజ్ఞానులుగా ప్రవ్వా, మాలో ఏ పాపము లేదని ఇతరులకు చెప్పుకుంటున్నారు ప్రవ్వా. అలా చెప్పుకున్నట్లయితే మమ్ములను మేమే మోసపుచ్చుకుంటున్నాం ప్రవ్వా. దయచేసి మమ్మలను క్షమించండి. మాలో ఉన్నటువంటి ఆ పాపాలను, దోషాలన్నీ కడగండి ప్రవ్వా. నీవే నీతిమంతుడవు దేవ. ఈ సృష్టిలో ఎవరూ కూడా నీతిమంతుడై ఎవరూ లేరు ప్రవ్వా. నీ ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడవు, నీతిమంతుడు. నీలో ఏ పాపము లేదు ప్రవ్వా. నీ యొక్క కృపా కాపుదల దయచేయండి ప్రవ్వా. మా హృదయాలను సరిచేయమని కోరుతూ, జ్ఞానం కలిగి ప్రవర్తించి జ్ఞానంతో కూడిన మాటలు ఎలా బోధించాలో ప్రవ్వా, ఎలా మాట్లాడాలో మాకు దయచేయమని కోరుతూ, అట్టి కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.